అందరికీ నమస్కారము. ఈరోజు నేను మాట్లాడే మెయిన్ టాపిక్ ఏంటంటే టెంపుల్ విలాగ్స్. గత 3 రోజుల నుంచి నేను కడప జిల్లా నుంచి చిత్తూరు జిల్లా వరకు ఏవైతే అతి పురాతనమైన ఆలయాలు ఉన్నాయో వాటను కవర్ చేస్తూ వచ్చాను. ఆల్రెడీ అప్లోడ్ చేశాను. రాయలసీమలో చాలా జిల్లాల్లో అతి పురాతనమైన దేవాలయాలు ఉన్నాయి. శివాలయాలు, చెన్నకేశవాలయాలు, ఎక్కువగా చెన్నకేశవాలయాలు ఉన్నాయి. ఎందుకంటే కృష్ణదేవరాయల సమయంలో ఆయన వైష్ణవుడు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ప్రతి నెల ఒక 3 రోజులు, ఈ నెల 3 రోజులు చేశాను. కొంచెం గ్యాప్ తీసుకొని, కొంచెం హెల్త్ పరిస్థితి బాగాలేవు. మళ్ళీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో కర్నూలు టు అనంతపూర్ అతి పురాతనమైన దేవాలయం, ఎవరికి తెలియనట్టుగా ఎలా ఉందంటే అక్కడ ఆర్కిటెక్చర్ కానీ ఆ కళా సంపద చూస్తే చాలా పురాతనమైన ఆలయాలు, మెయింటెనెన్స్ చాలా బాగుంటాయి. చిన్న చిన్న విలేజెస్ అయినా కానీ, మండల హెడ్ క్వార్టర్స్ అయినా చాలా అసలు నేను అనుకోవడము రాయలసీమ జిల్లాలో ఉన్నన్ని ఆలయాలు, ఎస్పెషల్లీ శివాలయాలు కానీ, తర్వాత చెన్నకేశవ ఆలయాలు కానీ చాలా ఉన్నాయండి. నా సబ్స్క్రైబర్స్ గురించి నేను ఇదొక మిషన్గా ఐ వాంట్ టు ప్రమోట్ ద ఓల్డ్ టెంపుల్స్ విచ్ ఆర్ ఇన్ రూరల్ ఏరియాస్, విచ్ ఆర్ unknown to many people. So that mission I have already started 3 days back, right from Kadapa to Chittoor district, few places, not completely, but in the first week next month I would like to cover from Kadooru district to Anantapur. All Chennakeshava temples, not the Chennakeshava, all temples. నిజంగా మన భారతదేశంలో ఆలయాలు, పురాతన ఆలయాలు కొన్ని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు దీంట్లో రికగ్నిషన్లో ఉన్నాయి. అలా అని కాదు, ఆలయాలను అభివృద్ధి చేస్తే టూరిజం డెవలప్ అవుతుంది. రాయలసీమ చాలామంది అనుకుంటారు బ్యాక్వర్డ్ ఏరియా అని. అక్కడ ఒక్కసారి భారతీయులందరూ వెళ్ళి చెన్నకేశవ ఆలయాలు కానీ చూస్తే మీరే ఆ కళా సంపద, కృష్ణదేవరాయల యొక్క రాజ్యపాలనలో ఎంత మంచి గొప్ప ఆలయాలు ఉన్నాయో నేనే ఆశ్చర్యపోయాను. ఇప్పుడు నా మిషన్ ఒక్కటే ఏంటంటే, మొదట రాయలసీమ జిల్లాలు, ఆ తర్వాత నెల్లూరు, ఆ తర్వాత కోస్తలాంధ్రలో ఆలయాలు, పాత ఆలయాలు, ముఖ్యమైన ఆలయాలు కాదు. కావాలనే నేను తిరుపతి వెళ్ళలేదు, శ్రీశైలం వెళ్ళలేదు. అటువంటి ఆలయాలు అందరికీ తెలుసు. తెలియని ఆలయాల గురించి నేను ట్రావెల్ టెంపుల్ విలాగ్స్ చేయాలనుకుంటున్నాను. మీ యొక్క సహకారం నాకు కావాలి. ఆ వీడియో చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.